వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని మైత్రి, కరుణ గుణాలతో ఉంటాడు. అందుచేత ఉత్తమ వాసన యుక్తమైనదే చేస్తాడు. అందువల్ల మళ్ళీ జన్మ లేనివాడుగా అవుతాడు. మళ్ళా చెప్తాను నేను. ఆత్మజ్ఞాని మైత్రి, కరుణ గుణాలతో ఉంటాడు. అందుచేత ఉత్తమ వాసనాయుక్తమైనదే చేస్తాడు. అందువల్ల మళ్ళీ జన్మ లేనివాడిగా అవుతాడు. అంటే ఆత్మజ్ఞాని మైత్రి, కరుణ అనే గుణాలతో ఉంటాడు. అందరితో స్నేహంగా ఉంటాడు. అలాగే అందరి మీద కరుణ చూపిస్తూ ఉంటాడు. ఈ రెండూ చేయడం వల్ల ఆత్మజ్ఞాని ఉత్తమ వాసనాయుక్తమైనవి, అంటే ఏ రకమైనటువంటి కర్మలు చేస్తే మోక్షాన్ని పొందుతాడో అలాంటి కర్మలే చేస్తూ ఉంటాడు. అవే వాసనల రూపంలో వారిని జన్మ లేనివాడిగా చేస్తాయి. వాడు చివరకు జన్మ లేనివాడు అవుతాడు. ఏ మానవుడైనా సాధించవలసింది, పొందవలసింది ఇదే. మరి పొందాలి అంటే అలాంటి కర్మలు చేయాలి. అలాంటి కర్మలు చేయాలంటే వాళ్ళు ఈ రెండు లక్షణాలు ఉండాలి: మైత్రి, కరుణ. సమస్త జీవరాశితో, సమస్త మానవులతో, అందరితో, ఎవడైనా సరే వాడితో స్నేహపూర్వకంగా ఉండాలి. అలాగే కరుణ అంటే తన దగ్గర ఉన్నవి మరి అందరికీ ఇవ్వగలుగుతూ ఉండాలి. తనకి ఏదైతే ఉందో అది అందరికీ ఇస్తూ ఉండాలి. అది కరుణ.